మలయాళంలో దృశ్యం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ లాల్ హీరోగా, మీనా హీరోయిన్గా ఈ సినిమాను జీతూ జోసెఫ్ రూపొందించారు. మొదటి భాగంతో పాటు రెండో భాగం కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకి సంబంధించి మూడో భాగాన్ని అట్టహాసంగా అనౌన్స్ చేశారు. ముందు భాగాలకు జరిగిన విధంగానే ఈ సినిమాను కూడా వెంకటేష్ తో రీమేక్ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ వెంకటేష్ డేట్లు కుదరకపోవడంతో నేరుగా మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 మలయాళ సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది, ఈ చిత్రంపై విశాఖ ప్రేక్షకులు ఏమంటున్నారు? మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మోహన్ లాల్ మీనా జంటగా నటించిన దృశ్యం 3 సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు రిలీజ్ అయింది. దృశ్యం 1, 2 అటు ఓవరాల్ అన్ని లాంగ్వేజ్లు కూడా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దృశ్యం 3 మీద అనేక అంచనాలు ఉన్నాయి. నేరుగా డబ్బింగ్ ద్వారా ఈరోజు రిలీజ్ అయిన దృశ్యం 3 మూవీ అయితే ఈరోజు విశాఖలో కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో చాలామంది ఈ సినిమా పైన ఆసక్తి కలిగి ఉన్నారు. అసలు సినిమా ఎలా ఉంది, మోహన్ లాల్ నటన కావచ్చు, ఆ కథ స్క్రీన్ ప్లే 1, 2 ఎలా ఉంది, ఈ పార్ట్ 3 ఎలా ఉందో సో వారి మాటలోనే అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా చాలా బాగుంది. మోహన్ లాల్ గారి యాక్టింగ్ అది బాగుంది. ఒక సస్పెన్స్గా ఉంది సినిమా, చాలా హైలైట్గా ఉంది. మరి తెలుగులో వెంకటేష్ గారు తీస్తారేమో చూసాం, కానీ మోహన్ లాల్ గారు ఆల్రెడీ తెలుగులోని పంపించడంతో చాలా బాగుంది. జనాలు కూడా బాగా వచ్చారు. మంచి బాగుంది, పర్వాలేదండి, బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది, బాగుందన్న బాగుందమ్మా, బాగుంది. పార్ట్ 3 బాగుంది. బాగుంది సార్, బాగుంది. బాగానే ఉందండి, చాలా బాగుంది. 3, 2 మొత్తం 3 చాలా బాగున్నాయి. చాలా బాగుంది. చాలా అసలు ఊహించలేదు ఎలాంటి క్లైమాక్స్ అయితే. బాగుంది. సింపుల్ స్టోరీ కానీ బాగా తీసారు అన్న. సూపర్, చాలా బాగుంది. కేక సూపర్, బాగుంది. హైలైట్ యాక్ట్ చేసేటట్టు 1, 2 అంత అయితే లేదు, ట్విస్ట్ లో ఏం లేదు, అంతే 1, 2 అంతా. వెంకటేష్ అది ఇంకా రీమేక్ అవుతుందా ఇది? అదే సర్వీస్ ఒకటే బాగుంది రా. సెకండ్ హాఫ్ బాగా తీసారన్న, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఓకే, పాత ఫిలిమ్స్ లాగే జీతూ జోసెఫ్ ఫిలిం పక్కా చూ. అంటే మనకి కేరళ నేచర్ అనిపిస్తుంది. వెంకటేష్ తీస్తే ఇంకా బాగుంది. మిస్ అయ్యాం, అవ్వలేదు. పక్కా మలయాళీ ఫిలిం లాగా ఉంటుంది.